ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే కొత్తిమీర టమాటా పచ్చడి అండి. టిఫిన్స్లోకి మరియు రైస్లోకి బెస్ట్ కాంబినేషన్. ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ మినప్పప్పును కూడా యాడ్ చేద్దాము. కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా ఆవాలను కూడా యాడ్ చేద్దామండి. ఒక 2 ఎండుమిర్చి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 5 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందామండి. 1 ఇంచు అల్లం ముక్కను కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేద్దాము. ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు తగినంత రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందాము. అండ్ కొద్దిగా చింతపండు వేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అవుతుంది కదండి. టమాటా కూడా కొంచెం మెత్తబడింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా ఒకసారి బాగా మనం కలుపుకోవాలి. ఈ టమాటో అండ్ కొత్తిమీర పచ్చడి సూపర్, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా ఫ్రై అవుతుంది కదండి. ఇంకా కొంచెం ఒక 10 మినిట్స్ టైం పడుతుందండి. చూడండి, ఇప్పుడు కొద్దిగా మనం బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుందాము. దీనివల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఫ్రై అయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చేద్దామండి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకుందాము. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా కచ్చవచ్చాగా మనం మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తని పేస్ట్ లాగా అయితే బాగోదు. ఎంతో నోరూరించే కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ అయినట్టే.